ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి అనుచు పాడెదం. ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే. సైన్యాధిపతి ప్రభువే, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి అనుచు పాడెదం. మా ధ్వజము విజయ ధ్వజమే, మా ధ్వజము విజయ ధ్వజమే.
విజయధ్వజమే, మా ధ్వజము విజయధ్వజమే. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా తెరిచి చూడండి. బైబిల్ లేకపోతే చెప్పేటప్పుడు వినండి, చదివేటప్పుడు వినండి. దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదుగా సిక్లగు మీద పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అలుపులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయుండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా అంత బిగ్గరగా ఏడ్చిరి. ఇక్కడ ఒక సంభవం ఉంది. దావీదు రాజు అవుతాడు అని సమూయేలు ప్రవక్త నూనెతో అభిషేకించాడు. కానీ వెంటనే ఆయన 2వ రోజే రాజు అవ్వలేదు. అవుతావు అని చెప్పాడే కానీ అవ్వలేదు. ఒక సందర్భం దొరికింది. గొలియాతును ఓడించిన వానికి నా రాజ్యంలో సగం ఇస్తాను, నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు సౌలు. ఒకవేళ ఇలాగే కాబోలు నేను రాజు అవుతాను అనుకున్నాడు. గొలియాతును చంపాడు. సౌలు తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. కానీ సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. కూతురునిచ్చి పెళ్లి చేసిన తర్వాత కూడా చంపడానికి చూస్తున్నాడు. దావీదు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక్క నిమిషంలో గొలియాతును చంపిన దావీదు సౌలును చంపగలడు, బలముంది. కానీ దావీదు పోరాడి ఏదో పోటీపడి ఏదో తొందరపడి సంపాదించుకుందాం, కత్తితో సాధిద్దాం అనే మనిషి కాదు. నా దేవుడు నాకు కావలసింది తన సమయం అందిస్తాడు అన్న నమ్మిక కలిగిన వాడు. అంతేకాక సౌలు దేవుడి చేత అభిషేకించబడ్డవాడు. కాబట్టి ఎన్నోసార్లు దావీదు చేతులకు చిక్కినా సరే సౌలుకు దావీదు హాని చేయలేదు. అలా గుహల్లో తిరుగుతూ ఓ చోటకు వెళ్తే అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు ఆయన యుద్ధకు కూడి రాగా అతడు వారికి అధిపతి అయ్యాడంట. నువ్వు రాజ్యానికి రాజు అవుతావంటే ఈయన ఎవరికి రాజు అయ్యాడంట? అప్పులు చేసుకున్నోళ్ళు, అసమాధానంగా ఉన్నోళ్ళకి రాజు అయ్యాడు. అప్పుల్లో ఉన్నోళ్ళకి రాజు అయితే రాజుకి ఏముంటుంది చెప్పండి?
అప్పే. సమాధానం లేని వాళ్ళ మీద రాజుగా ఉండాలంటే వాడికి ఏమైనా సమాధానం ఉంటుందా? కానీ వారికి విశ్వాసం నేర్పిస్తున్నాడు, వారికి పోరాటం నేర్పిస్తున్నాడు. వారు ఒక ఊరికి వెళ్ళి యుద్ధం చేసి శత్రువును జయించి తిరిగి వచ్చారు. ఒక క్యాంప్కి లాగా వేసుకుంటున్నారు అక్కడక్కడ. తిరిగి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక సంభవం జరిగింది. బైబిల్ చదివే వాళ్ళైతే తెలుస్తుంది ఈ సంభవం అంతా, ఎప్పుడన్నా చదువుంటే వినుంటే. అక్కడ ఒక క్యాంప్ ఉంది. వీళ్ళు మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పటికి అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, శత్రువు వచ్చి ఆ గుడారాల్లో ఉన్న స్త్రీలను, పిల్లల్ని, మేకల్ని, గొర్రెల్ని, ఆస్తుల్ని అన్నీ తీసుకెళ్ళిపోయి ఆ గుడారాలన్నీ కాల్చేశారు. యుద్ధం నుంచి అలసిపోయి ఇంటికి వచ్చినోడు మామూలుగా పొద్దున్న ఆఫీసుకు పోయి ఇంటికి వచ్చిన వెంటనే తలుపు తట్టి ఎవరు రావాలని ఎదురు చూస్తాడండి పురుషుడు? భార్య రావాలని. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే పిల్లల్ని ఎత్తుకోవాలని ఎంతో ఆతృతతో భార్య కాఫీ ఇస్తుందని, సహాయం చేస్తుందని ఆశతో వచ్చేటప్పటికి ఇల్లు కాలిపోయి ఉంటే, ఇంట్లో ఉన్నదంతా బూడిదైపోయి ఉంటే ఏమనిపిస్తుంది? భలే బాధ అనిపిస్తుంది కదండి. ఆ క్యాంపులో వచ్చేటప్పటికి అన్ని ఇళ్ళు కాలిపోయి ఉన్నాయి. వాళ్ళందరి భార్యలు లేరక్కడ, పిల్లలు లేరక్కడ, మేకలు లేవు, గొర్రెలు లేవు, అంత బూడిదుంది. అది చూడగానే అసలే అలిసిపోయి యుద్ధరంగం నుంచి వచ్చిన ఆ పురుషులందరూ గుండెలు బాదుకొని ఇంకా ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంట. అవును, మీరు ఎప్పుడన్నా ఏడుస్తారా? ఎందుకు? కూర బాగున్నందుక? అడిగిన చీర కొని పెట్టలేదనా? బంగారపు గొలుసు తాకట్టు పెట్టి ఇడిపించలేదనా? పక్కోళ్ళు తిట్టారనా? ఎవరో చీదరించుకున్నారనా? ఎందుకు ఏడుస్తారు? కొంతమంది ఊరికే ఏడుస్తారు, ఉక్రోషంతో ఏడుస్తుంటారు, ప్రతి చిన్నదానికి ఏడుస్తుంటారు. కానీ ఏడుపు కానీ దుఃఖం కానండి, గుండెకు బాగా గాయం తగిలినప్పుడు అది లోపటి నుంచి వస్తుందండి. అది సంతోషం కానీ దుఃఖం కానీ. సంతోషం వచ్చిన కళ్ళ నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు, దుఃఖం కలిగిన వస్తాయి. మీరు ఎప్పుడైనా అటువంటి తట్టుకోలేనంత బాధ కలిగిన సంభవాలు ఎదుర్కొన్నారో లేదో నాకు తెలియదు, కానీ అకస్మాత్తుగా నీ ప్రియమైన భార్య ఒక యాక్సిడెంట్లో చచ్చిపోతే, నీ భర్త అకస్మాత్తుగా చచ్చిపోతే, నువ్వు ముద్దుగా పెంచుకున్న నీ కుమార్తె స్కూల్ నుంచి వస్తూ యాక్సిడెంట్లో చచ్చిపోయిందన్న మాట చెవిలో పడితే ఎలాగుంటుంది? అబ్బా, గుండె పుండైపోతుంది, గుండె పగిలిపోతుంది. ఈ లోకంలో ఎన్నో విపత్తులు, ఎదురు చూడనటువంటి దుఃఖాలు, ఎదురు చూడనటువంటి సంభవాలు, ఎదురు చూడనటువంటి పరిస్థితులు మానవునికి కలుగుతూ ఉన్నాయి. మానవుడు ఏడుస్తూ ఉన్నాడు. మనుషుల దగ్గర పంచుకున్నా పంచుకోకపోయినది వేరే సంగతి. దేవుని దగ్గర ఓపెన్ చేయండి, దేవుని దగ్గర కుమ్మరించండి. హన్నా అనే ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఆమెకు పెనిన్నా అనే సవతి కూడా ఉంది. పెనిన్నాకు పిల్లలు కలిగారు, హన్నాకు పిల్లలు కలగలేదు. ఆ పెనిన్నా సవతి అస్తమానం నీకు పుట్టరులే అంటుంటే కుంగిపోతా ఉంది. భర్త దగ్గరికి వెళ్ళి చొక్కా పట్టుకొని నాకు పిల్లలు అంటే నేనేమన్నా దేవుణ్ణా అంటున్నాడు ఆయన. ఏటేట ఆలయానికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళేది, మొక్కుబడులు ఇచ్చేది, వచ్చేసేది. కానీ ఒక సంవత్సరం ఏం చేసిందంటే, గర్భగుడిలోకి వెళ్ళి, ఆలయంలోకి వెళ్ళి, దేవుని సన్నిధిలో మోకరించి, నీళ్లు కుమ్మరించినట్టుగా తన హృదయాన్ని కుమ్మరించి, అయ్యా నాకు గర్భఫలం దయచేయ్యా, నేను ఈ అవమానాన్ని పడలేకపోతున్నానయ్యా, ఈ నిందలు భరించలేకపోతున్నానయ్యా, ఈ లోటు నాకు తీర్చయ్యా, నాకు చక్కటి బిడ్డని అయ్యా, నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డ నీకు ఇస్తానయ్యా అని కన్నీళ్లు గారుస్తూ గొణుక్కుంటూ అరుచుకుంటూ ప్రార్థన చేస్తుంటే పాపం అక్కడ ఉన్న యాజకుడికి అర్థం కాల. ఏమ్మా ఏమైనా తాగొచ్చావా అంటున్నాడంట. ఆమెని, లేదయ్యా నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను.
దేవుడు ఆ సేవకుని ద్వారా చెప్పాడు, మరుసటి సంవత్సరం నీ గర్భములో నీ ఒడిలో ఒక బిడ్డ ఉంటాడు. నమ్మింది ఆమె, విశ్వసించింది, వెంటనే కళ్ళు తుడుచుకుంది. బైబిల్లో చెప్పబడింది, నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఎందుకయ్యా తాగావు అని అడిగాను ఒక ఆయన్ని. తట్టుకోలేకపోతున్నానన్నా అన్నాడు. ఏంటయ్యా? బాధ. మరి తాగితే పోయిందా అన్నాను. పోయినట్టుందన్నా. ఎందుకు పోయినట్టుంది? ఏంటండి, బాధ వచ్చినప్పుడు సారాయి కొట్టుకెళ్తే బాధ ఎట్టపోద్దయ్యా? మత్తు వస్తుంది. ఓకే, మత్తులో నీకు తెలియదు. మత్తు నుంచి లేవగానే ఏమొస్తుంది? మళ్ళీ బాధ వస్తుంది. ఇంకో బాధ వస్తుంది. ఏంటంటే తాగానే అనే బాధ. మళ్ళీ పోతావు, మళ్ళీ తాగుతావు, మళ్ళీ లేస్తావు, ఇంకా బాధ ఎక్కువైపోతుంది. అయ్యో తాగుబోతులు అయిపోతానని మళ్ళీ బాధ వస్తుంది. పిల్లలు ఫీజు కట్టే డబ్బులతో తాగేస్తావు. అయ్యయ్యో నా బతికెట్ అయిపోయింది, పిల్లలు ఫీజు కట్టకుండా తాగేస్తారని అని ఇంకా బాధ అయిపోయింది, ఇంకా బాధ అయిపోయింది, ఇంకా బాధ అయిపోయింది. నీ బాధ పోవడానికి సారాయి కొట్టుకు వెళ్ళకండి, సినిమా హాళ్ళకి వెళ్ళకండి. పశ్చిమ గోదావరి జిల్లాలో రాత్రి 12ంటికి అవుద్ది మీటింగ్. 2 అయినా 3 అయినా నేను ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ ఉండేవాడిని కాదు. మీటింగ్ అయిన తర్వాత బైక్ వేసుకొని వెళ్ళిపోయేవాడిని. 40, 50, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లన్నీ తిరిగాను. రోజు అర్ధరాత్రి 12:30 ఆ టైంలో నేను వెళ్తుంటే ఒక చంటి పిల్ల తల్లి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. మా ఊరామె, ఆ ఊరామె, నేను ఉన్న ఊరామె. ఇదేంటమ్మా ఈ అర్ధరాత్రి ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే, 2వ ఆర్ట్ సినిమాకి వెళ్ళానండి అయ్యా. చర్చకొచ్చాం కాదులేండి ఆమె. అదేంటమ్మా అర్ధరాత్రి 2వ ఆర్ట్ సినిమాకి ఎందుకు అంటే, ఇంట్లో నెమ్మది లేదయ్యా. ఆయన సమాధానంగా నన్ను ఉంచడయ్యా. ఇంట్లో అన్ని బాధలేనయ్యా. మా అత్తగారు పొడుస్తుంటుందయ్యా, భర్త గారు తాగి పడుకుంటాడయ్యా, నన్ను పలకరించేవాడే లేడయ్యా, అందుకని ఆడికి వెళ్ళానయ్యా. సరే, వెళితే మనసు సమాధానం దొరికిందా? అదేనయ్యా. అక్కడ ఆమె ఎడుతుంది, ఆమెను చూసి నేను ఎడవా, నన్ను చూసి ఆమె ఎడవా, ఆమెను చూసి నేను ఎడవా. అక్కడ నాలాగా ఎవడో తాగుబోతుడితో భార్యభర్తల వచ్చిన గొడవ వచ్చిన సినిమాలో సీన్ చూసుకొని ఆమెను చూసుకొని ఆ బొమ్మను చూసుకొని ఓదారిందంట. ఓదారిందా? తీరిందా? ఏడిసేవాడు సన్యాసి రాసుకుంటానంట. ఏం రాస్తుందండి? బంగారమా? అసలే ఏడిసేవాడు దగ్గరికి వెళ్ళి నీ ఏడుపు చెప్తే ఏం చెబుతాడు? ఇద్దరు కలిసి తాగుదామంటాడు, ఇద్దరు కలిసి పాపం చేద్దామంటాడు, ఇద్దరు కలిసి చద్దామంటారు. ఈ రోజున చాలామంది దుఃఖాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, లేకపోతే దాన్ని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. నీకు ఏడుపు వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు దుఃఖం కలిగినప్పుడు, దుఃఖం కలగడానికి చాలా సందర్భాలు ఉన్నాయండి. నిజమే. ఒక అబ్బాయి కష్టపడి సంవత్సరం అంతా చదివిన తర్వాత 10th ఫెయిల్ అయ్యాడంటే ఆ అబ్బాయికి చాలా దుఃఖం. ఒకటి ఫెయిల్ అయ్యాను, ఇంకోటి ఒక సంవత్సరం వేస్ట్ అయింది, ఇంకోటి అమ్మ నాన్న తిడతారు, ఇంకోటి ఫ్రెండ్స్ అందరు ఎగతాళి చేస్తారు. ఇలాగ అన్ని తలుచుకొని ఆఫ్టర్ ఆల్ 10th పోయినందుకు ప్రాణం తీసుకుంటున్నారండి. వివాహం అయినప్పుడు భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు భేదాలు వస్తాయి. నువ్వు అనుకున్నట్టు ఉండడు నీ భర్త, నువ్వు అనుకున్నట్టు ఉండదు నీ భార్య. పెళ్లి చూపులప్పుడు ఉంటుందిలే, బొమ్మలాగా వస్తుంది కదా. పెళ్ళప్పుడైతే దేవదూతలాగా ఉంటుంది. ఏమండి, పెళ్లి కొడుకు అప్పుడు హీరోలాగా ఉంటాడు ఆ మనుషుడు. హీరో, ఓ ఎంత మంచి మొగుడు దొరికాడు అనుకుంటుంది పాపం. తర్వాత తెలుస్తుంది ఆయన తంతు. ఏమండి, తెలిసిన వెంటనే అయ్యో నా బతుకు పాడైపోయిందే, నా బతుకు ఇదైపోయిందే, నేను ఒకటి అనుకున్నాను ఇంకోటి జరిగిందే అని బాధపడిపోయి విడాకులు ఇచ్చేస్తాం, వదిలేస్తాను, ఇంకొకళ్ళు చేసుకుంటాను, చచ్చిపోతాను. ఇది బాధల లోకం అండి, ఇది శ్రమల లోకం, ఇది సమస్యల లోకం, ఇది మోసగాళ్ల లోకం, ఇది అబద్ధికుల లోకం, ఇది దొంగల లోకం, ఇది స్వార్థప్రియులతో ఉన్న లోకం. ఈ లోకంలో నిజంగా దేవుని కోసం బతకాలనుకునే వాడికి కష్టాలుంటాయి, కన్నీరు ఉంటుంది, బాధ ఉంటుంది, అవమానం ఉంటుంది, నింద ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఏం చేస్తున్నావు? క్రీస్తు కొరకు బ్రతకడానికి ఆశ కలిగినప్పుడు శ్రమను సహించుకుంటున్నావా? కన్నీటిని ప్రభు దగ్గర కుమ్మరిస్తున్నావా? లేక తిరగబడి సాతానుకు లోబడి
పాపానికి లోబడి నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావా? జీవితాన్ని అంతం చేసుకుంటున్నావా? ఈ రోజున చూడండి, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు పేదోళ్ళ ధనవంతులా చెప్పండి చూద్దాం. తినటానికి అన్నం లేక బిడ్డలకు విషం ఇచ్చి చచ్చిపోయే తల్లి బిడ్డలు ఉన్నారు. క్యాన్సర్ అని చెప్పిన వెంటనే వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేక చచ్చిపోయే మనుషులు ఉన్నారు. డాక్టర్ పరీక్ష చేసి ఎయిడ్స్ ఉందంటే అవమానం తట్టుకోలేక ఉరేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆకలితో, బాధతో, నిందలతో చనిపోవడానికి ఆశపడే వాళ్ళు ఉన్నారు. అది కొంచెమన్నా అర్థం చేసుకోగలం. వాళ్ళకి ఆ సమయంలో ఆదరించేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు, ధైర్యపరిచేవారు లేని మూలాన. అయితే సినిమా యాక్టర్లు ఊరేసుకొని చచ్చిపోయాడు మొన్న ఎవరో ఒక ఆయనంట. ఎందుకు చచ్చిపోవాలి? సమాధానం లేదు. ఏమండి, సక్సెస్ లేదు బ్రతుకులో అనుకున్నాడంట. ఎంతరో డాక్టర్, అందరికీ వైద్యం చేసే డాక్టర్ గారు ఊరేసుకున్నారంటాడు. డాక్టర్ గారికి ఏం కర్మరా బాబు, మన ముట్టుకుంటే 10 రూపాయలు ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటాడు, 200 తీసుకుంటాడు ముట్టుకుంటే. డాక్టర్లు ఊరేసుకొని చేస్తున్నారు. మీకు తెలుసో తెలీదో, ఈ మధ్య లేటెస్ట్గా సెన్సస్ తీశారండి. ఆ సెన్సస్ ప్రకారంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే స్త్రీల కంటే పురుషులు ఎక్కువ అంట. ఎవరు ఎక్కువ అండి? పురుషులు ఎక్కువ. స్త్రీలు బలహీనమైన ఘటం అంటారు. పురుషుడు డబ్బా, పైకే డబ్బా అలాగా అవుతాడు. పెద్ద చిన్న కష్టం వస్తే తట్టుకోలేడు. ఆడోళ్ళు బుడబుడబుడబడి ఏడ్చేసి తుడిచేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు. ఈ పురుషుడు అట్ట కాదు. ఆడవలేడు, ఏడిస్తే పరుగు పోద్దేమో, మగవాళ్ళు ఏడితే అట్ట అని చెప్పి లోపల ఏడుచుకొని తాడో పేడో చూసుకొని వేసుకుంటున్నాడు. ఎందుకు చచ్చిపోతున్నాడు పురుషులు? ఎందుకు చచ్చిపోతున్నాడు? ఇప్పుడు స్త్రీ బలహీనమైన ఘటం అంటే పురుషుడు అంతకంటే బలహీనమైపోయాడే. కొంచెం మనసు దిట్టం చేసుకోలేడా? పరిస్థితిని ఎదుర్కోలేడా? ప్రభు పాదాలు పట్టుకోలేడా? ప్రభు పాదాలు పట్టుకోలేడు కంటికి ఏ నిరీక్షణ లేదు. అది స్త్రీ అయినా పురుషుడైనా ప్రభు పాదాలు పట్టుకుంటే ధైర్యం వస్తుంది. ఒక్కసారి చూడగానే నా భార్య లేదంటే నా భార్య చచ్చిపోయింది, నా భార్య కాలిపోయిందంటే నా పిల్లలు లేరు, ఏమైపోయారు, అయ్యో మా పసిపిల్లోడు 1 ఇయర్ బిడ్డ, 2 సంవత్సరాల బిడ్డ, చక్కటి బిడ్డ, ఎత్తుకుందాం, ముద్దు పెట్టుకుందాం ఆశతో తండ్రులు ఇంటికి వచ్చేటప్పటికి ఒక్కళ్ళు లేరు అక్కడ. ఇక ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంట దావీదు భార్యలు కూడా. దయచేసి దావీదుకి 2 భార్యలు కదా, నేను కూడా చేసుకుంటాను అనకండి, ప్లీజ్ అనకండి. కావాలంటే సొలొమోను చేసుకున్నట్టు 1000 మందిని చేసుకోండి కావాలంటే. ఒక్క భార్యని పోషించలేక, ఒక్క భార్యని అదుపులో పెట్టుకోలేక నిప్పలు పడుతుంటే ఎందుకండి 1000 మంది భార్యలు? పాపం అంత పెద్ద జ్ఞానిని పట్టుకొని పీకేస్తే బుర్ర అంతా నున్నగా అయిపోయిందంట. ఏమండి, చివరికి భార్యలకు మొక్కి దేవుని ఆలయం కట్టించినటువంటి సొలొమోను, దేవుని చేత ప్రేమించబడిన సొలొమోను, దేవుడు జ్ఞానం ఇచ్చిన సొలొమోను, దేవుని నామాన్ని ఊరా ఘనపరిచిన సొలొమోను చివరికి అన్య స్త్రీలతో సహవాసం చేసి అనేక మంది భార్యలను ఉపపత్తులను పెట్టుకొని వారి అన్య దేవతల వైపు తిరిగిపోతే ఆ దేవతలకు గుడులు కట్టించాడంట. ఎంత హీనమైన స్థితికి దిగజారాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, సొంత భర్త ఉండవలను. ఒకసారి దేవుని సన్నిధిలో జతపరచబడిన వారు వేరు చేయకూడదు. త్యాగమిచ్చి విడాకులు పత్రిక ఇచ్చి విడిచిపెట్టమని మోషే చెప్పాడు కదా. అంటే ప్రభు అన్నాడు, అది వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పబడిందే కానీ అది మొదటి నుండి అలాగూ జరగలేదు. పవిత్రమైన బంధం అండి భార్యాభర్తల బంధం. నిజంగా ఒక భర్త తన మనస్ఫూర్తిగా భార్యను ప్రేమిస్తే తన కొరకు తన జీవితాన్ని దారపోస్తాడు. ఒక భార్య తన భర్తను ప్రేమిస్తే తన కొరకు తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఈ రోజున ఎంత స్వార్థపరులు అయిపోయారో భార్య భర్తలు. ఎవడి సంపాదన వాడిది, ఎవడి ఆస్తి వాడిది, ఎవరి గొడవ వాడిది, ఎవడి ఉద్యోగం వాడిది, ఎవడి ఇన్కమ్ వాడిది, ఎవరి ఇష్టం వాళ్ళది కాదు. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును, వారి ఇరువురు ఏక శరీరమై ఉంటారు. నేను ఎప్పుడు చెబుతుంటాను, ఏక శరీరం అంటే 2 కళ్ళు ఉన్నాయండి. భార్య భర్త 2 కళ్ళు అన్నమాట. ఒకే శరీరం. 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 1 ముక్కు ఉంది, 2 రంధ్రాలు ఉన్నాయి, 2 ముక్కులు లేవు. ఎవరైనా ఈ కన్నుతో ఈ పక్క, ఆ కన్నుతో ఆ పక్క చూడండి, ట్రై చేయండి చూద్దాం.
ఈ కన్ను ఇప్పుడు చూడాలి, ఈ కన్నడు చూడాలి. చూడండి, కుదురుతుందా? మీరు ఇంత ట్రై చేస్తే మెల్లకన్నా వచ్చి చివరికి. భార్యాభర్తలకు ఏకదృష్టి ఉండాలి, ఏక మాట ఉండాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి, ఇద్దరు కలిసి హృదయాలు పంచుకోవాలి. నీ హృదయంలో దుఃఖం ఉంటే ఎవరికి చెప్పొద్దు, నీ భర్తకు చెప్పుకో. నీ హృదయంలో వేదన ఉంటే ఎవరికి చెప్పక్కర్లేదు, నీ భార్యకు చెప్పుకో. నీ హృదయంలో దుఃఖం ఉంటే మీరు ఇరువురు కలిసి దేవునికి చెప్పుకోండి. నువ్వు వెళ్ళి మీ అమ్మకి చెప్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తే ఏమంటారు? కాకి పిల్ల కాకి ముద్దు, మా అబ్బాయి మంచోడని వీళ్ళు అంటారు, మా అమ్మాయి మంచిదని వాళ్ళు అంటారు. ఇంకా గొడవ పెద్దదవటం తప్ప అది తరగనే తరగదు. గుండెల్లో వేదన కలిగినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కలిగినప్పుడు, అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, తట్టుకోలేని బాధ కలిగినప్పుడు చాలామంది ఏడుస్తారు. ఏడ్చిన ఆ బాధలో విపరీతంగా ప్రవర్తిస్తాడండి. కబక్కన ఏడ్చిన వాళ్ళు ఏడవక ఏం చేశారో చూడండి. అక్కడ ఒక మాట చూడండి, దయచేసి ఒక్కసారి చదువుదాం. 6వ వచనం అండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరూ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. అందరూ ఏడుస్తున్నారు, దావీదు ఏడుస్తున్నారు. దావీదు భార్యలు పిల్లలు కూడా ఎత్తుకుపోయారు. అందరి సిచ్యువేషన్లోనే దావీదు ఉన్నాడు. అకస్మాత్తుగా ఏడ్చి 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 వాళ్ళు ప్రాణం విసిగిపోయి అందరు కలిసి ఏం చేశారంట? అసలు వీడు బలం వచ్చిందిరా మనకి, ఈ దావీదు బలనే వచ్చింది మనకి నష్టం అని చెప్పి అందరూ కలిసి దావీదు మీద రాళ్ళు కొట్టి రాళ్ళు రూపి చంపడానికి తిరగబడ్డారంట. అబ్బా, ఎట్లుంటుందండి ఆ సిచ్యువేషన్లో? ఎట్లుంటుందండి? నిన్ను ఆదరించవలసిన వాళ్ళే నిన్ను బాధ పెడితే, నిన్ను లేవనెత్తవలసిన వాళ్ళే నిన్ను తనుదంతే ఏమండి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితుల్లో అందరూ తిరగబడి దావీదు మీద తిరగబడ్డప్పుడు దావీదు వాళ్ళతో యుద్ధం చేసి 10 మందిని చంపి చచ్చాడా? వాళ్ళతో పోరాడా? బైబిల్ రాయబడింది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఏమనుందండి? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా దేవుని మీద నిరీక్షణ ఉంచాడు. నా దేవుడు ఉన్నాడు, నా మీద లోకమంతా తిరగబడ్డా నా దేవుడు నన్ను కాపాడుతాడు. నా సొంత వారే నాకు విరోధులైనా, నా ఇంటి వారే నా మీద తిరగబడ్డా, లోకమంతా నా మీదకు దండెత్తి వచ్చినా నా ప్రభువు నాతో ఉన్నాడు చాలు అన్న ధైర్యం కలిగి ఉన్నాడు. యేసుని కలిగిన వారికి ఎంత ధైర్యం తెలుసా అండి? ప్రభువును కలిగిన వారికి ఎంత ఆదరణ తెలుసా? అందుకే మరణాంధకార లోయలో గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు దావీదు. అగ్నిలో నుండి నడిచిపోయినా, నీళ్ళలో నుంచి నడిచిపోయినా ఏ అపాయమునకు నాకు ఏ అపాయము జరగదు. నా తండ్రి చిత్తము లేకుండా నా మీద ఎవరు వేలేయలేరు. బా, ఏం విశ్వాసం అండి! ఏం భయపడిపోతుంటారో కొంతమంది. నాకు ఏం చేస్తాడో, నన్ను ఏం చేస్తారో, నన్ను చంపేస్తారేమో, నన్ను మోసం చేస్తారేమో, నాకు అన్యాయం చేస్తారేమో, నాకు తీసేసుకుంటారేమో అని ఒకలాంటి భయం ఈ రోజున మనుషులందరికీ. ఒకళ్ళ పాట పాడినప్పుడు ఇంకొకళ్ళు బాగా పాడితే, అరే నాకంటే బాగా పాడేస్తున్నాడే, నాకంటే బాగా ప్రసంగం చేస్తున్నాడే, నాకంటే బాగా మీటింగ్లు పెడుతున్నాడే అని ఏదో భయపడిపోతూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తుంటానండి, దేవుడు నాకు ఇచ్చిన వాళ్ళు నా మీటింగ్ పెడితే వస్తారండి. ఎందుకు దేవుడు నీకు ఇస్తానన్న వారిని ఎందుకు నీవు సిద్ధపరచుకోవు? దేవుడు నా పక్షంలో ఉంటే తన కార్యాన్ని నీకు చేయిస్తాడు. మనుషులందరూ తృణీకరించిన దేవుడు విడువన దేవుడు. అందరు తిరగబడుతుంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని అంతమందిని సముదాయపరిచాడంట. అతని గుండెల్లో బాధ ఉంది, తన 2 భార్యలు బిడ్డలు కూడా ఎత్తుకుపోయారు, ఏమైపోయారో అనే బాధ ఉంది. కానీ అతడు ఇతరులను ఆదరిస్తున్నాడు. ఊరుకోండి, ప్రభు ఉన్నాడు మనకి ఏఫోదును తెమ్మని చెప్పి దేవుడి చిత్తాన్ని ఎరుగుదాం. ఈ పరిస్థితుల్లో దేవుడు ఏం చెబుతాడో చూద్దాం. ఏమంటే, మీకు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దిగులు పడకుండా మోకాళ్ళ మీద పడండి. ప్రభువా, ఈ పరిస్థితిలో నేను ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలి? మోకాళ్ళ మీద పడటం నేర్చుకోండి. మీరెప్పుడు కింద పడరు. అర్థమైందండి? మోకాళ్ళ మీద పడ్డోళ్ళు కింద పడరు.
మోకాళ్ళ మీద పడకపోతే ఆ బలహీనతల్లో నువ్వు కింద పడిపోతావు ఫ్లాట్గా, అడ్డంగా. దావీదు అందరినీ సముదాయించి దేవుడు ఏం చెబుతాడో చూద్దాం అని తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ సత్యాన్ని మీకు అనునయించుకోనండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా నీవు అనుకున్నటువంటి విపత్తులు, అపాయాలు, నష్టాలు, ఎదురు చూడనటువంటి బాధలు కలుగుతాయి, వస్తాయి. సడన్గా నువ్వు ప్రేమించిన వాళ్ళు నీ మీద తిరగబడతారు, నీకు హాని చేస్తారు. నీవు సఖ్యతగా ఉన్నావనుకున్నవాడు నిన్ను మోసం చేస్తాడు, నీ డబ్బు దొంగిలిస్తాడు, నీ ఆస్తి దొంగిలిస్తాడు, నీకు అపకారం చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్తాము, కోర్టులకు వెళ్తామంటారు చాలామంది. అక్కర్లేదు. న్యాయాధిపతి అయిన ప్రభువు సన్నిధిలో మోకరించు. నాకు పోగొట్టుకునేన్ని తిరిగి నా దేవుడు ఇస్తాడు అని విశ్వసించు. దేవా నన్ను ఏం చేయమంటావు ఈ సమయంలో అని ప్రార్థించు. అత్త మీద కోపం బొత్త మీద చూపించారంటారండి మామూలు సామెత. ఏంటంటే, మనకి ఏదైనా కష్టం కలిగింది అనుకోండి, ఆ వెంటనే పాపం పురుషుడికి ఏదన్నా కష్టం వచ్చిందంటే వెంటనే ఎవరిని తిడతారు చెప్పండమ్మా? చెప్పండమ్మా, నిన్నే కదా, అమ్మనే, లేకపోతే ఆవిడ్ని. పెళ్ళిగానోడైతే అమ్మని పట్టుకొని అంత నువ్వే 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 అంటాడు. పట్టుకొని నీ వల్లనే నీ వల్ల అని అంటాడు. పెళ్ళి అయితే పెళ్ళాన్ని పట్టుకొని నీ వల్లనే నీ వల్ల నీ వల్ల అని అంటాడు. ఏంటండి, ఆఫీసులో ఒకసారి ఒక ఆఫీసర్ గారికి కోపం వచ్చిందంట. ఫైల్ సరిగా లేదని క్లర్క్ తోటి ఏంటయ్యా ఎట్టు చేసావు అని ఫైల్ తీసుకొని నెత్తి మీద తీసిరేసాడంట. ఆయన ఫైల్ ఇట్లా పట్టుకొని కోపంగా వచ్చాడంట. భార్య తలుపు తీసినంటే ఏంటండి అలా ఉన్నారందంట. నీ మఖం అని అది పట్టుకొని ఆమె నెత్తిలేసుకొచ్చాడంట. అంతలో పిల్లోడు, అమ్మా ఆకలేస్తుందమ్మా, అమ్మా ఆకలా అంటాడు. పాప రెడ్డి మఖం చావరా అన్నాడు. వాడు బేరు అంటున్నాడు. వాడు ఏడ్చి ఎదురుకుంటే ఓ పిల్లి మెల్ల కూర్చొని ఉందట అక్కడ. ఈడు పోయి అది ఆఫీసులో ప్రారంభమైన కోపం పిల్లి మీద వచ్చి పడింది. పాపం మనకు తప్పు చేసినప్పుడు మనం పశ్చాత్తాపడటానికి బదులు, మనం సరి చేసుకోవడానికి బదులు అది ఇంకొకరి మీద రుద్దటం ఏంటి? నీ మూలనే నీ మూలనే నీ మూలనే నీ మూలనే నీ మూలనే. నువ్వు నీ మూలనే అంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? నా మూలని అంటారా? ఎవరో యేసయ్య బిడ్డలైతే అంటారు. నిజంగా దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఏమంటాడంటే, సరే నా మూలనలేండి, పోన్లేండి, నువ్వే దరిద్రం. అవును, నేను దరిద్రాలండి, పనికి మాలిందానండి అనందనండి. సిగ్గులేదా? సిగ్గులేదండి, మీకోసం మంచి కూర చేసాను తినండి అనండి. గొడవ లేదు, అక్కడ అయిపోయింది, తీరిపోయింది. నాకేం సిగ్గులేదే, తింటే తిని చచ్చితావు, వెళ్ళిపోతా మా అమ్మగారి ఇంటికంటే గొడవ పెద్ద అయిపోతుంది. ఏమండి, అవతల వ్యక్తి మూర్ఖుడైతే నువ్వు జ్ఞానంగా ప్రవర్తించు. అవతల వ్యక్తి మూర్ఖంగా మాట్లాడుతుంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. యుక్తముగా ఎలా సమాధానం చెప్పాలో పరిశుద్ధాత్ముడు ఆయా సమయాలలో మన నోటికి అందిస్తాడట. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును. మృదువుగా మాట్లాడాడు దావీదు ఇక్కడ. నన్నేం చేయమంటారా? నీ భార్య చచ్చిపోతే, నా భార్య చచ్చిపోయి నేను ఎడుతుంటే నీ గొడవ ఏంది? పొడుతాడు, గొలియాతులు పొడిచినాడు, నేను కూడా పొడుతాను అని అంటే వేరేలాగా ఉండేది కథ. కావండి, లేదు, దేవుడైన యెహోవాని బట్టి, ప్రభా ఏంటిదైనా ఈ పరిస్థితి మాకు, ఏంటయ్యా ఈ బాధ మాకు, ఎందుకయ్యా నీవు అనుమతించావు? మా కుటుంబాలన్నీ పోతే మేము ఏమైపోతామయ్యా? వీళ్ళందరూ అల్లాడిపోతున్నారయ్యా, నా కుటుంబం పోయినా పర్వాలేదు, ఇంతమంది కుటుంబాలు పోయినాయే అని దేవుని దగ్గర మొరపెట్టి, ఏం చేయమంటావయ్యా అంటే ప్రభు అన్నాడు, తరుము అయ్యా, దొరుకుతారు నీ శత్రువుని, తరుము అన్నాడు. అంతే, అందరికి చెప్పాడు, ఆడవటం ఆపండి, ఏడిస్తే ప్రయోజనం లేదు, కమాన్ మన శత్రువును తరుముదామని చెప్పినప్పుడు వాళ్ళందరూ కలిసి, అక్కడ చూడండి ఉంటుంది వాక్యంలో, తరుము అన్నాడు. అంతే, తరంటం మొదలుపెట్టారు. వాక్యంలో చూస్తున్నాం అద్భుతంగా దేవుడు వారందరినీ ఓడించి వారి భార్యలు, పిల్లలు ఒక్కటి కూడా పోగొట్టుకోకుండా అన్నిటినీ కాపాడుకున్నాడు. చూడండి ఒకసారి మళ్ళీ వచన మాసం చూద్దాం. 30వ అధ్యాయం 18వ వచనం దగ్గర చూద్దాం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను.
కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మునేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిని కొద్దేమి గొప్పేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. ఆహా, అన్నీ పోయినాయి అనుకున్నారండి, అయిపోయింది అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు బూడిద చూసి మా భార్యలు పిల్లలు కూడా కాలిపోయారు అనుకున్నారు. యాక్చువల్గా ఆ శత్రువు వాళ్ళని కాల్చలేదు, చంపలేదు, వాళ్ళని తీసుకుపోయాడు. దావీదు తరిమినప్పుడు, దేవుని చిత్తములో తరిమినప్పుడు, దేవుని సహాయంతో తరిమినప్పుడు, దేవుని సన్నిధితో వెళ్ళినప్పుడు శత్రువును జయించి శత్రువు చేతిలో ఉన్న తన భార్యను బిడ్డలను సమస్తాన్ని కాపాడుకున్నాడు. ఈ రాత్రి సమయంలో నువ్వేమేమి పోగొట్టుకున్నావో అవన్నీ నీకు తిరిగి ఇవ్వడానికి దేవుడు శక్తి కలిగిన వాడుకున్నాడు. అయ్యో పోయినాయే అని ఏడుస్తున్నావేమో, నా పరిస్థితి ఇలా అయిపోయిందే అని ఏడుస్తున్నావేమో. చాలామంది నాకు ఉత్తరం రాస్తుంటారు, నా భార్య అలిగి వెళ్ళిపోయిందండి, 7 సంవత్సరాలు అయిపోయిందండి, రానంటుందండి, నేను వెళ్ళి బతిమలాడుతున్నానండి, మా అత్తగారు మామగారు గుమ్మం తొక్కనివ్వట్లేదండి, ఇంక నా కుటుంబం కట్టబడుతుందా? అటువంటి సందర్భాల్లో దేవుణ్ణి పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబాలు సమాధాన పడుతున్నాయండి. తిరిగి తన భార్యను వచ్చి క్షమాపణ అడిగి వచ్చి చక్కగా కాపురం చేసుకోవడం, చక్కటి బిడ్డలను కనటం, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తాడు. యోబు ఒక్క రోజులో 10 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు. ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం పోయింది, బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాడు, భార్య కూడా శోధిస్తుంది. భార్య ఏమైంది? ఇంకెంతకయ్యా నీ భక్తి, దేవుణ్ణి దూషించి చావరాదా అంతే. అదే మనమైతేనా చస్తానే, నిన్ను చంపి నేను చస్తానంటాం. కానీ యోబు అంత బాధలో కూడా దేవుని వల్ల మేలేనా కీడు అనుభవించొద్దా? యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు అనగానే పాపం ఆ మంచి భార్య యోబు భార్య నోరు మూసేసుకుందండి. అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయిందేమో, మళ్ళీ కనపడలేదు. 2వ అధ్యాయంలో వెళ్ళిపోయి మళ్ళీ లాస్ట్ అధ్యాయంలో వచ్చింది. ఇన్ని రోజులు ఎక్కడుందా అని చూశాను, యోబు స్నేహితులే వస్తారని ఆమె రాలా, కానీ గప్చిప్పునుంది. ఏమండి, విధేయురాలిగా భర్త మాటకి గద్దింపుకు లోబడింది. కాబట్టి తిరిగి యోబు మొత్తం సంపాదించుకున్నాడు. మీరు మొదటి అధ్యాయం యోబు గ్రంథం చివరి అధ్యాయం చదివితే డబుల్ వస్తాయి. అన్నీ కూడా గొర్రెలు మేకలు ఎద్దులు అన్నీ డబుల్ వస్తాయి. పిల్లలు కూడా 10 మంది పిల్లలు, మళ్ళీ 10 మంది పిల్లలు పుడతారు. 20 మంది ఎందుకు పుట్టలేదు? గొర్రెలు మేకలు డబుల్ వచ్చాయండి, మనుషులు మాత్రం సింగిలే వచ్చాయి. ఎందుకని? ముందు 10 మంది పిల్లలు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. మళ్ళీ ఎంతమంది పుట్టారు? 10 మంది పుట్టారు. ఎంతమంది అయ్యారు అప్పుడు? డబుల్ అయ్యారు లేదా? గొర్రెలు మేకలు అన్ని పిల్లలు, కుమారులు కుమార్తెలు డబుల్ అయ్యారు. కానీ డబుల్ ఆశీర్వాదం ఇద్దరు భార్యలు ఇచ్చాడా? లేదండో, ఒక్క భార్యే, ఆ భార్యే. ఏమండి, ఎవరన్నా కొంతమంది ఇద్దరు భార్యలు పెట్టుకొని ఏంటయ్యా అంటే దేవుడు ఆశీర్వదించాడండి యోబులాగా ఇద్దరు భార్యని అనేరు. వాక్యాన్ని అంటే ఇష్టం వచ్చినట్టు మలుచుకొని వాళ్ళ జీవితాన్ని చక్కగా పెట్టుకొని అబ్బో మేము భక్తులం విశ్వాసులం వాక్యానుసారంగా జీవిస్తున్నాం అంటున్నారు. జాగ్రత్త. దొంగిలించిన సామాను ఇంట్లో పెట్టుకొని ఎక్కడదయ్యా ఇదంటే దేవుడు ఆశీర్వదించాడు అంటున్నావు. దేవుడు ఆశీర్వదించింది అది లంచం తీసుకొచ్చింది, అన్యాయం చేసింది, మోసం చేసింది. దావీదు దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు. పోగొట్టుకున్నవన్నీ యోబు గ్రంథంలో ఉంది. నీ ఇల్లు పరిశోధించుకుంటే సూది కూడా పోదంట నీ ఇంట్లో. ఎందుకంటే దేవుడు యోబు ఇంటి చుట్టూ ఏమేశాడు? కంచేశాడు. ఉందండి మీ ఇంట్లో సూది ఉందా? ఎన్నిసార్లు సూదులు కొంటారు, ఎన్నిసార్లు గరిటెలు కొంటారు, ఎన్నిసార్లు స్పూన్లు కొంటారు? కనపడవు. ఎన్ని కొన్నా కనపడవు. ఎన్ని దూమెలు కొంటారు, ఎటు పోతాయో తెలియదు. ఏంటండి, ఏం ఆశీర్వాదం లేదు. నీ ఇంటిలో అన్నీ ఉంటాయి, అన్నీ, ప్రతిదీ. నువ్వు పోగొట్టుకున్న సమాధానం, సంతోషం, బిడ్డలు, ఆస్తి, సొత్తు అన్నీ సంపాదించుకుంటావు. ఎప్పుడంటే దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు చెప్పింది చేసినప్పుడు.
నీ సొంత మార్గాల్లో, అడ్డ మార్గాల్లో, తప్పు మార్గాల్లో సంపాదించుకోవటం కాదు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసినవాడికి ఏ నష్టము రాదండి. తన ప్రాణాన్ని కాపాడుకోదలుచుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం ప్రాణం పెట్టేవాడు దాన్ని కాపాడుకుంటాడు. మానవుడు తన అవిధేయత వలన, తన పాపం వలన, తను ఎటువంటి ఆ సిచ్యువేషన్స్లో ఏం చేయాలో తెలియని మూలాన, యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాలి అన్ని ఎరగని మూలాన నష్టపోతున్నాడు. మన దేశంలో అంటారు, దేవుడు అంట మనల్ని నాటకం ఆడిస్తున్నాడంట. చిన్నప్పుడు తోలు బొమ్మలు ఉండేయండి, దారాలు కట్టేవాళ్ళు. ఇట్టిట్టా అంటే వెనకాల వాడు ఉంటాడు, వాడు ఎట్లా అవుతాడో చెయ్యి తల అది వెనకాల ఆడిచ్చినోడు ఆడుతుంది. అట్లాగా దేవుడు మనల్ని ఆడిస్తున్నాడు. ఇదంతా నాటకరంగం. లేదు 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 లేదు. దేవుడు నిన్ను నన్ను తన ఆకారంలో, తన స్వరూపంలో చేశాడు. నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. నీకు సొంత నిర్ణయం తీసుకోగలిగిన అవకాశం ఇచ్చాడు నీకు. ఇదిగో వెలుగు, ఇదిగో చీకటి, ఇదిగో జీవము, ఇదిగో మరణము, ఇదిగో ఆశీర్వాదము, ఇది శాపము. ఏది కావాలో కోరుకో, కోరుకో. మీటింగ్లకు వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళారండి. ప్రభువును కోరుకున్న వాళ్ళు వెళ్తారు, జీవ మార్గాన్ని కోరుకున్న వాళ్ళు వెళ్తారు, ప్రభువుని వెంబడించడానికి కోరుకున్న వాళ్ళు వెళ్తారు. అది నీ ఇష్టం, నీ ఇష్టం. క్రైస్తవత్వం ఒక కులం కాదండి. నేను యేసుప్రభు, మా నాన్న యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి ఆయన దేవుని బిడ్డ అయ్యాడు. కాబట్టి నేను ఆటోమేటిక్గా దేవుడికి మనవడయ్యాను కదా. నా పిల్లలేమో దేవునికి మునిమనవలు అయ్యారా? బైబిల్ అంతా చదివి చూడండి. దేవునికి పిల్లలు, కుమారులు, కుమార్తెలు ఉన్నారు కానీ మనవరు, మనవరాళ్ళు లేరు. మా నాన్న దేవుడిని నమ్ముకుంటే ఆయన దేవుని కుమారుడు అయ్యాడు. నేను నమ్ముకుంటే నేను దేవుని కుమారుడు అయ్యాను. నా కుమారుడు నమ్ముకుంటే వాడు దేవుని కుమారుడు అయ్యాడు. వాడి కుమారుడు నమ్ముకుంటే వాడు దేవుడి కుమారుడు. ఇదే వారసత్వం కాదు భక్తి. నీ మట్టుకు నువ్వు. భర్త, భార్య కూడా చాలాసార్లు, మా నాయనమ్మ మంచి విగ్రహారాధికురాలు. మంచి అంటే మంచి కాదులండి, ఎక్కువ. చెన్నకేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళేది నన్ను చేయి పట్టుకొని. మా తాతను రమ్మంటే అనేవాడు, నువ్వు కొబ్బరికాయ కొట్టి తీసుకురాలే, నాకు కూడా ప్రసాదం అనేవాడు. అవండి. అట్లాగే ఈ రోజున చాలామంది ప్రార్థనకి రమ్మంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి నాకు కూడా చేయించుకొని రా ప్రార్థన. నూనె ఆయిల్ పట్టుకురా. నూనె ఆయిల్ ఏంటి? నూనె ఆయిల్ ఒకటే కదా. అయ్యో, ప్రార్థన ఆయిల్ పట్టుకురా. అట్లా కుదరదండి, అట్లా కుదరదు. నీది నీకే, నీ భర్తకే. ఎవరి భక్తి వారిదే. ఒక ఆయన మా చర్చికి వస్తుంటాడు. ఆయన రాడు చర్చికి, ఆయన దారిలో కనపడ్డాడు ఒక రోజున. ఏమంటే మీ భార్య మంచి విశ్వాసి, మంచి భక్తిగా ఉంటుంది, ప్రార్థన చేస్తుంటుంది, మీరు చర్చికే రారేంటండి? రేపు ప్రభు వస్తే మీ భార్య వెళ్ళిపోతుంది, మీరు ఏమైపోతారు అని అంటే అని అంటాడు. అవునండి, నాకు తెలుసండి, నాకు నమ్మకం ఉందండి, అందుకే నా భార్యని పంపిస్తానండి, నేను డబ్బులు ఇచ్చి పంపిస్తానండి బస్ పేరు. అది సరేనండి, మరి ప్రభు వస్తే మీ సంగతి ఏంటి అంటే, అదేనండి ప్రభు వచ్చినప్పుడు అదేదో బోర ధ్వని పడద్దంట కదా, తుతు అన్నప్పుడు నా భార్య వెళ్ళిపోతుంటే కొగ్గు పట్టుకుంటాను, నేను కూడా పైకి వెళ్ళిపోతాను అన్నాడు. కుదురుద్దా అండి? మంచం మీద ఇద్దరు పడుకొని ఉంటారు. ఒకడు ఉంటాడు, డబుల్ కట్ మంచాలు వచ్చాయి అందుకే. ఏమండి, ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఉండరంట. భర్త విశ్వాస అయితే భర్త వెళ్ళిపోతాడు, భార్య విశ్వాస అయితే భార్య వెళ్ళిపోద్ది. తండ్రి కొడుకులు కొడుకుంటే కొడుకు విశ్వాస అయితే కొడుకు వెళ్ళిపోతాడు, తండ్రి విశ్వాస అయితే తండ్రి వెళ్ళిపోతాడు. ఇద్దరు తిరగలు విసురుతుంటారు. ఏంటోనమ్మా, వచ్చిన పాస్టర్ అంతే ఇట్టగా చెప్తున్నాడు, ఏసయ్య వస్తాడు. ఏమొస్తాడు? గింజలై ఎయ్యి, ఎటుపోయావు? ఆమె వెళ్ళిపోయింది. గింజలు వేసాయం వెళ్ళిపోయింది. ఏమి ఇంకా అవిశ్వాస రుబ్బుకుంటా కూర్చుంది ఇక్కడ. ఏమండి, ఈ త్వరలో జరగబోతున్నాయండి, ఇవి త్వరలో జరగబోతున్నాయి. మనుష్య కుమారుడు వచ్చిన సమయంలో ఇక్కడ అమెరికాలో ఆ రాత్రి, ఆ పగలు అనుంది బైబిల్లో. మనకేమో రాత్రి, అమెరికాలో ఉన్న వాళ్ళకి పగలు. తెలుసండి, ఇప్పుడు పగల వాళ్ళకి. మనకు లేకపోతే ఇవాళ ఇక్కడ వచ్చి రేపు అక్కడ వచ్చారనుకో, ఈ లోపల మనం ఫోన్ చేసి మన అమ్మాయికి అబ్బాయికి, ఒరేయ్ వచ్చేసాడు యేసుప్రభు రోయ్, సిద్ధపడు రోయ్, పాపలపు రోయ్ చెప్పేయచ్చు. మనం కుదరదు. ఇక్కడ వచ్చినప్పుడే మెరుపు ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు వెళ్ళినట్లుగా ప్రభు రాకడా ఉంటుందండి. ఈ రాత్రి సమయంలో ప్రభు వస్తే నువ్వు ఎత్తబడుతున్నావా? ప్రతి సిచ్యువేషన్ నందు, ప్రతి పరిస్థితిలోనూ ప్రభు వైపు చూస్తున్నావా? నీకు గుండె పగిలినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు, నువ్వు తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు, నీకు సమస్యలు ఏర్పడినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీవు ధైర్యం తెచ్చుకుంటున్నావా?
ఆయన పాదాల దగ్గర నీవు కన్నీరు కారుస్తున్నావా? కన్నీటితో చేసిన ప్రార్థన ఎప్పుడూ వృధా అవ్వదు. నీవు లోకంలో కార్చిన కన్నీరన్నీ వేస్టే. ప్రభువు పాదాల దగ్గర కార్చిన ఒక చిన్న కన్నీటి బొట్టుకు కూడా నీకు జవాబు వస్తుంది. ఈ మెట్రోపాలిటన్ వాళ్ళు గరాటా ఉంటుంది, ఇక గరాటా ఫోనల్లాగా. వర్షం కురిచినప్పుడు ఇంత పరిధిలో ఇంత కురిసిందని ఆ గరాటాల నుంచి కింద బాటిల్లో నీళ్లు పడతారు. ఆ నీళ్లు కొలిసి ఇంత శాతం వర్షం కురిసింది అని చెప్తారు. దావీదు అంటున్నాడు, నా ప్రార్థన నీ బుడ్డిలో వేసుకొని నేను ఎంత సారవంతమైన విశ్వాసపూరితమైన విరిగిన హృదయంతో ప్రార్థన చేశాను అని కొలిచి దానికి తగినట్టుగా నాకు జవాబిస్తావు అన్నాడు. మీరు ఎప్పుడన్నా యేసయ్య పాదాల దగ్గర కన్నీరు కార్చారా? ఎంతకాలమైంది మీరు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసి? ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నారు, మనుషుల దగ్గర ఏడుస్తున్నారు, లోకంలో ఉన్న వాటి కోసం ఏడుస్తున్నారు. కానీ ఎప్పుడైనా ప్రభువు పాదాల దగ్గర కూర్చొని కృతజ్ఞతతో, విరిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో కన్నీరు కార్చారా? నీ కన్నీళ్ళు, నీ కళ్ళు చెమ్మగిల్లాలి. విరిగిన హృదయం కలిగిన వాని కన్నులు చెమ్మగిల్లుతాయి. విరిగిన హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఏమీ లేదు, అయిపోయింది మా బ్రతుకు, మా ఫ్యూచర్ లేదు, ఇక మా సంసారాలన్నీ పాడైపోయినాయి, మా బిడ్డలందరూ చనిపోయారు, మా భార్యలందరూ కాలిపోయారు, మేము ఒంటరిగా మిగిలిపోయాము, మాకు ఇక ఏమి ఇల్లు వాకిళ్ళు ఆస్తులు అన్నీ కాలిపోయినాయి, ఇక మాకు ఏ జీవనాధారము లేదు అనుకున్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుని వైపు తిరిగి ఆరాధించినప్పుడు, ధైర్యం తెచ్చుకొని ప్రార్థించినప్పుడు, దేవుని చిత్తాన్ని ఎరిగి తరిమినప్పుడు అన్ని పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందారు. ఈ రాత్రి ఇక్కడ మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాలని, మీరు ఏ ఏ విషయాలలో తట్టుకోలేని బాధలో ఉన్నారో, కొరతలో ఉన్నారో, అవసరతలో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, ఏడవలేక మింగుకుంటూ వ్యసనంతో నిండిపోయి ఉన్నారు, దురభ్యాసాలకు బానిసైపోయి ఉన్నారు, మరింత మీ గాయాలను పెద్ద చేసుకుంటున్నారు, ఈ రాత్రి ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నీ దేవుడు, నీ ప్రభు నీ కోసం ప్రాణమిచ్చినవాడు, నిన్ను ప్రాణమిచ్చినంతగా ప్రేమించినవాడు, నీ వేడిస్తే చూడలేనివాడు. అమ్మా ఏడవకు, ఎన్నిసార్లు బైబిల్లో చూస్తున్నావు, ఏడవకు. మనం ఏడిస్తే ఏడ్చేవాడండి యేసయ్య. ఆ లాజరు చచ్చిపోయారని అందరూ ఏడుస్తుంటే ఆయన యేసు కన్నీళ్లు విడిచాను. ఎందుకు విడిచాడు ఆయన కన్నీళ్లు? అందరు చేతకాకి ఏడుస్తున్నారు చచ్చిపోయాడని. ఈయనకు తెలుసు ఆయన లేపుతాడని తెలుసు ఆయనకి. ఆయన ఏడ్చింది ఎందుకో తెలుసా? ప్రియులైన వారందరూ ఏడుస్తున్నందుకు. రేపు పరలోకి వెళ్ళినప్పుడు మన ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివే. అక్కడ ఏడుపైనను దుఃఖమైనను ఇక లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏడిస్తే యేసయ్య దగ్గర ఏడువు. నువ్వు చెప్పుకుంటే ఆయనతో చెప్పుకో. కోర్టులకు వెళ్ళొద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. దేవుడు నీ పక్షంలో ఉండి నీకు న్యాయం తీరుస్తాడు. నీ భర్త నీకు అన్యాయం చేస్తే ప్రభువే నీ పక్షంలో ఉండి నీకు తీర్పు తీరుస్తాడు. మనుష్యులు మనల్ని మోసగించేవారే తప్ప, మన చేత మేలు పొందిన వారు కూడా మన మీద తిరగబడేవారే తప్ప, మనల్ని అవసరమైన పరిస్థితుల్లో ఆదరించేవారు లేరు. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరు నన్ను ప్రేమించలేదే, ఎవరు నన్ను పట్టించుకోలేదే, ఎవరు నన్ను ఆదరించలేదే అని ఏడుస్తున్నారు చాలామంది. యేసయ్య బిడ్డలు ఏం చేస్తారంటే దేవుడిచ్చే ఆదరణను పొంది ఆదరణ లేని వారిని ఆదరిస్తారు, ప్రేమ లేని వారికి ప్రేమ చూపిస్తారు, ఇతరులకు బాధల్లో ఉన్నప్పుడు వారికి యేసయ్య ప్రేమను రుచి చూపిస్తారు. అటువంటి జీవితాన్ని దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదండి. ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో మనకు తెలియదు. యాక్సిడెంట్స్ ద్వారా ఏసీ కోచ్లో పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే వెళ్ళిపోతున్నారు, పర్లో కాలిపోతున్నారు. ఏసీ కోచ్ల్లో పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే కాలిపోతున్నారు. విమానాల్లో యాక్సిడెంట్ అంటే ట్రైన్లో కూడా సేఫ్టీ లేదు ఇవాళ, బస్సులో కూడా సేఫ్టీ లేదు ఇవాళ. రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి క్షేమంగా వస్తామా అన్నది కూడా అనుమానంగానే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి. రేపు ఎటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలకు జరుగుతాయో నాకు తెలియదు. కానీ కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, నిందలు వస్తే, అవమానాలు వస్తే, ఆటంకాలు కలిగితే
యేసయ్యకు గుడ్ బై చెప్తావా, లేక ప్రభువును హత్తుకొని నా దేవుడైన యెహోవాను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను, నా చుట్టూ 10,000 మంది కూలినప్పటికీ ఏ అపాయము నాకు రాదు, నా కొదువులన్నీ తీర్చేవాడు నా యేసయ్య, నన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అన్న విశ్వాసం కలిగి ఉంటావా? ఈ రాత్రి ఇప్పటికే మీరేదైనా విపత్తుల్లో ఉండుంటే, సమస్యలతో ఇక్కడికి వచ్చి ఉంటే, ఇప్పుడు ప్రభువు నందు మీరు ధైర్యం తెచ్చుకోనండి. నీ ప్రభువు నిన్ను విడిపించడానికి, స్వస్థపరచడానికి, నీ పరిస్థితులు మార్చడానికి, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వడానికి సమర్థుడు అని నమ్మండి. పోయిన నీ ఆరోగ్యం తిరిగి వస్తుంది, విడిపోయిన నీ కుటుంబం తిరిగి కట్టబడుతుంది, చనిపోయిన నీ బిడ్డకు బదులు 2 బిడ్డల్ని గర్భఫలాన్ని నీవు తిరిగి పొందుకుంటావు. నీవు ఏ డబ్బును పోగొట్టుకున్నా, ఏ ఆస్తిని పోగొట్టుకున్నా, అంతకంటే మించిన శ్రేష్టమైన వాటిని ప్రభువు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒకటే, నీవు ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకో. నీ కన్నీరు ఆయన సన్నిధిలో మాత్రమే కార్చు. దయచేసి తలను వంచండి, ప్రార్థన చేసుకుందాం. గుండె తెరిచి ప్రభు సన్నిధిలో నీ బాధ చెప్పు. అయ్యా, ఇదయ్యా నా పరిస్థితి, నేను తాగుబోతులైపోయానయ్యా, నా బ్రతుకుడు నాశనం చేసుకున్నానయ్యా, ఈ దురభ్యాసాన్ని మానలేకపోతున్నానయ్యా, నేను మరలా తిరిగి మామూలు మనిషిని అవుతానా అనే సందేహం ఉంటే యేసయ్య దగ్గర మోకరించు, నోరు తెరిచి ఆయనకి ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. నా ప్రభు నాకు తోడుండగా ఏ అపాయము నాకు రాదు. సాతానుడు నన్ను దోచుకోవాలని ప్రయత్నించిన నా ప్రభు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నాకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక నా దేవుడైన యెహోవా యందు నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని నోరు తెరిచి ఒక మాట చెప్పండి. యేసయ్య, నా బాధ ఇది, నా వేదన ఇది, నా దుఃఖం ఇది, నా అవసరత ఇది, నా వ్యాధి ఇది, నా స్థితి ఇది, నాకు సహాయం చేయాలి. నోరు తెరిచి మీ బాధ ఏదో దేవునితో చెప్పండి, వింటాడు. పరలోకం నుంచి మీ ప్రార్థన వినే దేవుడు నీకు సలహా ఇస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు తోడుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు. నమ్ము, విశ్వాసముంచు, ప్రభునందు విశ్వాసముంచు. యేసుదేవా, నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. యేసుదేవా, నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. శాంతి లేని లోకాన నీ ప్రేమ కరువైంది, శాంతి లేని లోకాన నీ ప్రేమ కనుమరుగైంది. నీ రాక కోసమేనే ఎదురు చూస్తున్నాను, అంతవరకు నీదు శక్తి నిమ్మయా. అవునయ్యా, నీ రాక కోసమేనే ఎదురు చూస్తున్నాను, అంతవరకు నన్ను నీదు సాక్షిగా నిలుపు. దేవా, యేసయ్యా, నన్ను కొనిపోవా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో. నీ రాజ్యము ఈ శాంతి లేని లోకంలో, వేచి ఈ సమాధానం లేని లోకంలో నీ సాక్షిగా బ్రతకడానికి శక్తి అయ్యా. నీ వస్తావని, నీ రాజ్య వారసుడిగా నన్ను చేసుకుంటావనే నిరీక్షణ నాకు దయచేయ్యా.
ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది. ఎటు చూసిన మోసం, అన్యాయం, ఎటు తిరిగినా అన్యాయము ప్రబలింది. చూసిన స్వార్థమయ్యా, ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది. ఎటు చూసిన పాపమే, ఎటు తిరిగినా అన్యాయము ప్రబలింది. నీ ప్రేమతో నన్ను కాచి కాపాడు దేవా. నీ ప్రేమతో నన్ను కాపాడు. నీ రాక వరకు నన్ను నిలబెట్టుము దేవా. అవునయ్యా, నీ రాక వరకు నన్ను నిలబెట్టు. నీ ప్రేమతో నన్ను కాచి కాపాడు దేవా. నన్ను కాపాడయ్యా. నీ రాక వరకు నన్ను నిలబెట్టుము దేవా. నన్ను నిలబెట్టేసయ్యా. యేసు దేవా, యేసయ్యా, నన్ను కొనిపోవా. యేసయ్యా, నీ రాజ్యముకై వేచియున్నా. యేసు దేవా, యేసయ్యా, పోవా. యేసయ్యా. నీ రాజ్యముకై వేచియున్నా. అవునయ్యా, ఈ లోకంలో ఎటు చూసినా మోసగాళ్ళు, అబద్ధికులు, అన్యాయస్తులు, ఎటు పోయినా పవిత్రంగా బ్రతకలేని పరిస్థితి, యథార్థంగా బ్రతకలేని పరిస్థితి. ఎటు చూసిన కన్నీళ్ళు, పోరాటము, జగడాలు, మిస్అండర్స్టాండింగ్సే చూస్తున్నానయ్యా. ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోయి నిరీక్షణాధారం లేని వారిగా ఎంతో మంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారయ్యా. యేసయ్యా, నీ వైపు చూస్తే నిరీక్షణ ఉంది. నీ అందు బలపరుచుకుంటే శక్తి ఉంది. నా బలము యెహోవా, నా శైలం ఆయనే, నా దుర్గం ఆయనే, నా కోట ఆయనే. లోకములో వారందరూ నాపై దండెత్తి వచ్చిన నా ప్రభు నా పక్షంలో ఉంటే నాకు క్షేమము. ప్రభువా, నాకు సహాయం చేయి అని అడిగేవారిగా మమ్మల్ని చేయయ్యా. చిన్న కష్టాన్ని చూసి, చిన్న నష్టాన్ని చూసి, చిన్న అవకతవకలు చూచి కృంగిపోయేవాడిగా, ఆగిపోయేవారిగా, చచ్చిపోవాలనుకునేవారిగా ఉండకుండా యేసు వైపు చూచే భాగ్యాన్ని మాకు దయచేయ్యా. కష్టమును కాక కష్టము నుండి విడిపించగలిగిన యేసు వైపు చూచే ధైర్యం మాకు దయచేయి తండ్రి. ఆయన సన్నిధిలో మన కన్నీరు విడుద్దాం. ఆయన పాదాల దగ్గర మనల్ని మనం అర్పించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లయ్యా గుండె పగిలిన వేళలో, సమస్యల వలయాల్లో చిక్కుకున్న సమయాలలో, ఆర్థికమైన ఇబ్బందుల్లో, మానసికమైన వేదనల్లో, కుటుంబ సమస్యలలో, నమ్మిన వారి చేత మోసగించబడిన పరిస్థితుల్లో, ఉన్న ఆస్తిని పోగొట్టుకున్న సమయాల్లో, ఉన్న ఉద్యోగంలో కీడు కలిగిన సమయాలలో, ప్రారంభించిన బిజినెస్ దివాలా తీసిన సమయాలలో కృంగిపోతున్నామయ్యా. నిరుత్సాహపడిపోతున్నాము నాయన, కూలబడిపోతున్నామయ్యా. ఎవరి మూలనో ఇది జరిగిందని ఇతరులను నిందిస్తున్నామయ్యా. అట్టి పరిస్థితికి బదులు నీ వైపు చూడడానికి, ప్రభువా నాకెందుకు ఇది జరిగింది, ప్రభువా నీవెందుకు ఇది అనుమతించావు, ప్రభువా ఈ పోరాటాన్ని ఎదుర్కొనే శక్తి దయచేయి, ఈ శోధనను ఎదుర్కొనే బలము దయచేయి, ఈ పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని ప్రార్థించుకునే మనసు మాకు దయచేయ్యా. మనుషులందరూ విడిచిన విడువను ఎడబాయని యేసయ్యా,
మనుషులందరూ సహాయం చేయాలని వచ్చిన వారి చేతగాని పరిస్థితుల్లో సమస్తము సాధ్యమైన నీ వైపు చూడడానికి సహాయం చేయేసయ్యా. నీ బిడ్డలు ఈ ఆవరణలోనికి వచ్చారయ్యా. ఏ గుండెల్లో ఏ బాధ ఉందో, ఏ గుండెల్లో ఏ గుబులుందో, ఏ గుండెల్లో ఏ వేదన ఉందో, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో నువ్వు బాగా తెలిసిన దేవుడవు. ధైర్యపరిచయ్యా, బలపరిచయ్యా, నీ చిత్తములో నడిపించయ్యా. మేము పోగొట్టుకున్నవన్నీ రెండంతలు పొందడానికి సహాయం చేయను ఆయన. ఈ రాత్రి నీ నిండైన దీవెనలతో మమ్మల్ని అందరినీ దర్శించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.